హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అనే సమస్య చాలా కామన్ అయిపోయింది. దీనికి రీజన్స్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి విషయాలు మనకి వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ ఆర్థోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ డాక్టర్ ప్రతాప్ పర్వతనేని గారు ఉన్నారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ నుంచి. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఎందుకు సార్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే చాలా సహజం అయిపోయింది? దీనికి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఫస్ట్ కామన్గా జనాలకి మామూలుగా అర్థం అవటం ఏంటంటే, జనరల్గా ఆర్థరైటిస్ అనేది ప్రతిదీ అంటే ఇన్ఫ్లమేషన్ అని అర్థం. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ అనే ఒక పదం మాత్రం కొంచెం డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మాత్రం అరుగుదల అని అర్థం అనమాట. ఓకే. సో జాయింట్ అనేది అరిగిపోవటం. అరుగుదల అంటే మోకాళ్ళలో ఉండే గుజ్జు కానీ ఎక్కడైనా ఏ జాయింట్లో అయినా గుజ్జు ఉంటుంది, అర్థమేమో కార్టిలేజ్ అంటారు. ఆ కార్టిలేజ్ ఎప్పుడైతే వీన్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు జాయింట్ అరిగిపోయింది అన్నారు. ఆ కండిషన్ మనం అసలు ఫస్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఇది ఈ రోజుల్లో కామన్గా అవుతుంది అనడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, అరుగుదల అనేది న్యాచురల్ ప్రాసెస్, అది అందరికీ అవుతుంది. నవేడేస్ కామన్ ఎందుకంటే 2 థింగ్స్. ఒకటి, పీపుల్లో అవేర్నెస్ పెరిగిపోవటం, అవైలబిలిటీ, డయాగ్నోసిస్ ఎర్లీగా చేసుకునే ఛాన్సెస్. రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్. నౌ పీపుల్ కొంచెం వాకింగ్ తగ్గిపోయింది, సెల్ఫ్ వాకింగ్ తగ్గిపోయింది, పీపుల్లో బాడీ మెటబాలిక్ సిస్టమ్స్, వెయిట్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోతున్నాయి, యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, డైట్ స్కెడ్యూల్స్ అంతా మారిపోయినాయి. అందరూ జనరల్గా ఓవర్ అవేర్నెస్ తో కూడా ఎక్కువ ఆస్టియో ఆర్థరైటిస్ తెచ్చుకుంటున్నారు. వెయిట్ పెరిగిపోతున్నాము, అది పెరిగిపోతుంది. అండ్ ఇది వరకు లాగా ఇప్పుడు ఇంకా పీపుల్ కి డయాబెటీస్ అని హైపర్టెన్షన్ చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాయి. సో ఓవర్ వెయిట్, దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ రీజన్స్ అండి. మోస్ట్ కామన్ రీజన్స్ మా దృష్టిలో వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ కన్నా కొంచెం ఎర్లీగా అంటే ఫస్ట్ థింగ్ ఓవర్ వెయిట్ ఉండటం, డైట్, అండ్ నెంబర్ 3 ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఈ 3 థింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ప్లే చేస్తాయి. మనకు లైఫ్ స్టైల్ ఎంత బిజీగా ఉన్నా సరే, వెన్ వి కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ థింగ్స్ వీ కెన్ అవాయిడ్ దీస్ కండిషన్స్ కమింగ్ ఎర్లీ. ఓకే. సో జనరల్ గా ఏంటంటే మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్ అరిగిపోతే మళ్ళీ రీజనరేట్ అవ్వడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే దానికి బ్లడ్ సప్లై అనేది ఉండదు కాబట్టి. బట్ మరి కొంతమంది అంటూ ఉంటారు రీజనరేషన్ చేసుకోవచ్చు, కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా మెడిసిన్స్ ఉంటాయి అంటారు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అండి? ఇవన్నీ మిత్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టు బి వెరీ ఫ్రాంక్, దేర్ ఈస్ నో రీజనరేషన్ ఆఫ్ కార్టిలేజ్. ఇప్పుడు వరకు ప్రూవెన్ ఎవిడెన్స్ అయితే లేదు. అంటే ఒక 2 years బ్యాక్ ఎక్స్రే తీసి కార్టిలేజ్ లేదు, మళ్ళీ 2 years తర్వాత తీసేస్తే మొత్తం అరిగిపోయిన దానికి కార్టిలేజ్ వచ్చింది. బట్ దీంట్లో ఇంకొక సినారియో ఉంది. కార్టిలేజ్ డిఫెక్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ సంథింగ్ అడ్వాన్స్డ్. అన్నిటికీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రెండోది ఏంటంటే కార్టిలేజ్ డిఫెక్ట్స్. అంటే ఇప్పుడు మన స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ ఎప్పుడైనా ఆడుతున్నప్పుడు పడిపోయినప్పుడు ఒక స్పెసిఫిక్గా ఇంజరీ వల్ల డైరెక్ట్గా కార్టిలేజ్ డ్యామేజ్ అనేది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వెళ్లకుండా కంప్లీట్ గ్రేడ్ 4 డ్యామేజ్ ఉంటుంది. అంటే ఆ కార్టిలేజ్ ముక్క అనేది కంప్లీట్గా పోతుంది. అలాంటి కండిషన్స్లో ఒక డిఫెక్ట్ అనేది మనకు మినిమల్గా ఉన్నప్పుడు మనం దాన్ని రీజనరేట్ చేస్తున్నాం. దానికి 2-3 ప్రొసీజర్స్ ఉంటాయి. వేరే చోట నుంచి ఆర్థ్రోస్కోపీ ద్వారా వేరే చోట నుంచి కార్టిలేజ్ తీసి అక్కడ పెట్టొచ్చు, ఓట్స్ అంటారు. రెండోది ఏంటంటే కాండ్రోఫిల్ అని ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది. దట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే. అది మనకు ఆర్టిఫిషియల్ అని మనం ఇంజెక్ట్ చేస్తే వితిన్ 6 weeks ఆ డిఫెక్ట్ ఏరియాలో న్యాచురల్ కార్టిలేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ అప్రూవ్డ్ ప్రొసీజర్స్ అన్నమాట. బట్ ఈ మిగతా ఇంజెక్షన్లు ఇప్పుడు ఏదైతే మనం కామన్ గా వింటున్నామో, ఈ ప్లాస్మా థెరపీలని, ఇవన్నీ వాటికి ఏటికి ఎవిడెన్స్ అయితే లేదండి. ఇది చేస్తే కంపల్సరీగానే మనకు కార్టిలేజ్ అనేది మళ్ళీ వస్తుంది, అరుగుదల వెనక్కి వెళ్తుంది, ప్రూవెన్ కాదు. నేనైతే యాజ్ ఎ డాక్టర్ 100% విల్ నాట్ బిలీవ్. బట్ వాటితో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జనాలకి కానీ పేషెంట్స్ కి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ విత్ దిస్. ఐదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ ఇట్ విల్ నాట్ వర్క్. అది అందరికీ వర్క్ అవుతుందని చెప్పలేము. అసలు పలానా పేషెంట్ లో వర్క్ అవుతుందని మనం గ్యారంటీ ఇవ్వలేము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంజెక్షన్స్ అన్ని ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే కొంచెం వాటి ఎఫెక్ట్ ఉంటాయి. మెయిన్ గా ఇవి ఏంటంటే మెత్తబడిపోయిన కార్టిలేజ్ ని ఎక్కువ వెయిన్ ఆఫ్ అయిపోకుండా కొంచెం స్లోగా ఇట్ విల్ స్టార్ట్ డీజనరేషన్. దానివల్ల దీని యూజ్ ఉంటుంది. కానీ ఆల్రెడీ విచ్ ఈస్ కంప్లీట్లీ గాన్ అనే దాంట్లో మనం గనక ఇంజెక్షన్ చేస్తే ఇట్స్ ప్యూర్ మనీ వేస్ట్, టైం వేస్ట్, అండ్ లైక్ వీఆర్ డూయింగ్ ఎ మిస్ ట్రీట్మెంట్. మరి చాలా మంది బయట మార్కెట్ లో పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ అని కార్టిలేజ్ రీజనరేషన్, పిఆర్పి చేస్తున్నాము, ఈవెన్ 3rd stage అయినా సరే మా దగ్గరకు వస్తూ ఉంటారని చెప్తారు. మరి మీరేమంటారు? దానికి నేనైతే కంప్లీట్లీ అగేన్స్ట్ అండి. రైట్ పేషెంట్, రైట్ ఇండికేషన్, రైట్ టైం,
ఈ 3 థింగ్స్ లో ఇఫ్ యూ కెన్ డూ అండ్ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద పేషెంట్ ఎవ్రీథింగ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ దట్ ఇట్ విల్ రీచ్, పేషెంట్ విల్ బి హ్యాపీ. పేషెంట్ హ్యాపీనెస్ అంటే పెయిన్ రిలీఫ్. ఇట్ ఈస్ నాట్ విత్ ఎనీథింగ్, దాన్ని ఏమంటారు మన కాట్లే వచ్చేసి పెయిన్ రిలీఫ్ కాదు. ఇప్పుడు ప్లాస్మా థెరపీ అనుకో, అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అది ఏం చేస్తుంది, లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ కానీ ఏమైనా తగ్గిస్తుంది. ఆబ్వియస్ గా అది తగ్గినప్పుడు పేషెంట్ కి పెయిన్ రిలీఫ్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్. అండ్ చెప్పాను కదండి, రైట్ పేషెంట్, రైట్ టైం, రైట్ కండిషన్. అప్పుడే ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆర్థరైటిస్ లో ప్లాస్మా థెరపీస్ ఏమీ వర్క్ అసలు ఇవి ఎవరు చెప్పినా ఏం చేసినా దీనికి ప్రూవెన్ మెడికల్ దాన్ని ఏమంటారంటే ఎవిడెన్స్ అయితే లేదు. ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కాదు. అండ్ నవేడేస్ ప్రెసెంట్ జనరేషన్ ఎవ్రీబడి ప్రాక్టీసెస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో ఐ పర్సనల్లీ డోంట్ ప్రిఫర్ ఫర్ people who have like grade 4 arthritis, grade 3 arthritis, who have severe deformity, bone on bone arthritis, వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి అసలు డెఫినెట్లీ నాట్ యూస్ఫుల్. బట్ ఫర్ కండిషన్స్ ఆఫ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 తర్వాత కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, అప్పుడే స్టార్ట్ అవుతున్నారు వాళ్ళకి, యూ కెన్ డూ ఏ ప్లాస్మా థెరపీ. వీ కెన్, అది కూడా డిఫరెంట్ సిట్టింగ్స్ లో చేయాలండి. దానికి కూడా అంటే ఏంటంటే కంటిన్యూస్ గా చేసే, అది ఒక్కసారి చేస్తే కాదు, దెర్ ఈస్ ఏ ప్రోటోకాల్. అలా చేసి ఒకసారి ఫిజియోథెరపీ, డైట్, వెయిట్ మేనేజ్మెంట్ అన్నీ చేస్తే డెఫినెట్ గా పేషెంట్ అరుగుదల అనేది స్లో అయిపోద్ది. అగైన్ టెల్లింగ్, స్లో అయిపోద్ది, ఆగిపోదు. ఆ స్లోనెస్ వల్ల హీ విల్ డెఫినెట్లీ ఫీల్ బెటర్ అండ్ హీ కెన్ పోస్ట్పోన్ హిస్ నీ రీప్లేస్మెంట్, హీ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్, హీ కెన్ డూ దట్. బట్ వన్స్ యూ రీచ్ స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళిపోతే ఆల్ దీస్ వోంట్ వర్క్ అండి. ఫర్ ఎస్పెషల్లీ ఆర్థరైటిస్ వీ కెన్ గివ్ ఏ ప్లాస్మా థెరపీ టెన్నిస్ ఎల్బోకి. ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్, వాపు ఉన్న కండిషన్స్ ఉంటాయి కదండి, టెన్నిస్ ఎల్బోస్ కానీ యాంకిల్స్, అక్కడ వీ కెన్ సీ కండెన్స్డ్ ప్లాస్మా అంటారు, ఏసీపీ అంటారు, ఇలా ప్లాస్మా అవి ఇస్తే పేషెంట్ విల్ గెట్ బెటర్ డెఫినెట్లీ. ఎందుకంటే ప్లాస్మాలో ఉండే ఫ్యాక్టర్స్ ఇట్ విల్ రెడ్యూస్ దట్ ఇన్ఫ్లమేషన్. సో ఆబ్వియస్గా పేషెంట్కి బెటర్ అవుతుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. బట్ ఇవి వాట్ ఎవర్ మార్కెటింగ్ డన్ అవుట్ సైడ్, ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఆల్ దట్. బట్ ఐఎమ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అయితే కాదండి డెఫినెట్లీ. ఓకే, ఆల్రెడీ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వాళ్ళు ఎక్సర్సైజెస్ కూడా చేయడం ఇంపార్టెంటే కదండి. సో చాలా మంది ఏంటంటే మాకు నొప్పులు ఉన్నాయని చెప్పేసి దే వోంట్ డూ ఎక్సర్సైజ్. సో ప్రాపర్ గా మనం సింపుల్ ఎక్సర్సైజ్ ఎలాంటివి చేసుకోవచ్చు? సింపుల్ ఎక్సర్సైజ్ అండి, నీ ఫిజియోథెరపీ అని బేసిక్ ఎక్సర్సైజ్ ఉంటాయండి. దానికి ఒక్కసారి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ ఉంటే ఎక్సర్సైజ్లు చేయకూడదు, వాకింగ్ చేసుకోవడం అనేది మాత్రం కంప్లీట్లీ రాంగ్. ఓన్లీ థింగ్ విల్ ఆస్క్ దెమ్ టు అవాయిడ్ ఈ స్టేర్ క్లైంబింగ్. మెట్లు ఎక్కొద్దు, దిగొద్దు, కింద కూర్చుని కాళ్ళు అంటే బాస్పెట్లు వేసుకుని కూర్చుంటాం. ఈ 2 థింగ్స్ మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాం. ఇండియన్ టాయిలెట్స్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ యూజింగ్ నౌ మచ్. సో ఇవైతే కంప్లీట్. వాకింగ్, ఫిజియోథెరపీ కంపల్సరీ చేసుకోండి. వన్స్ మన మజిల్ స్ట్రెంత్ లేనప్పుడు ఆ స్ట్రెస్ అంతా బోన్ మీదే పడుతుంది. సో వాళ్ళకి ఏమో అరిగిపోయినవి ఇంకా ఎక్కువ అరిగిపోతాయి, వాళ్ళ డౌన్ఫాల్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. సో నీ పెయిన్స్ వస్తున్నాయి ఇవన్నీ ఎట్లా అని చెప్పి నడవకూడదు, అలాంటివి ఏమి చేయడానికి ఉండదు. నీ ఫిజియోథెరపీలో బేసిక్ ఎక్సర్సైజ్ ఉంటాయండి. యూ కెన్ మీట్ ఎ ఫిజికల్ థెరపిస్ట్. ఒక్కసారి కలిసి నేర్చుకుని మీరే పొద్దున ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం రోజుకో 3 సార్లు ఇంట్లో చేసుకున్నా చాలండి. దాంతో పాటు అడిక్వేట్ డైట్ తీసుకుంటే డెఫినెట్లీ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. దట్ ఈస్ అ థింగ్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.